పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు చెప్పండి అంటూ అట్లా మాక్సిమం అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్, ఒక యాక్టివ్నెస్. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజులు చూస్తే కొంచెం డల్ గా డేలా పడ్డారు. అది హెల్త్ ఇష్యూస్ ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు చూస్తే అవన్నీ ఏం కనిపించట్లేదు. చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా చాలా కనిపిస్తున్నారు. ఏంటి ఏదైనా ఉందా? సాధారణంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటది, గెలుస్తాం అనేటువంటి ధైర్యం ఉంటది. ఎవరు ఓడిపోతామని ఎన్నికలకి రారు కదా, అదే అదే అది సహజంగా చూపెడతారు. ఆ ఆ సహజంలోనే ఆ యాక్టివ్నెస్ లో తొందరపడి నోరు జారుతున్నారు. మొన్న టిప్పర్ డ్రైవర్ గురించి మాట్లాడడం కానీ ఇలా కొన్ని సందర్భాల్లో ఏదో అంటారు కదా, ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటే మనకు తెలియకుండా మనకి కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తప్పుదాలు ఏమైనా జరుగుతున్నాయి? బేసిక్ గా పుట్టుకతో వచ్చిన వృద్ధులు పుటకలతో కానీ పోవు, మధ్యలో మార్చేసుకోవడం కష్టం. కొన్ని వ్యవహార శైలి మీద ఒక్కొక్కళ్ళ ఆలోచన తీరు ఒక్కొక్క రకంగా ఉంటది. ఇప్పుడు పేదరికము లేకపోతే గనక కష్టాలు నష్టాలు వీటి మీద జగన్ తీరు వేరు. ఇప్పుడు మీరు చంద్రబాబు యాంగిల్లో చూసుకుంటే ఆయన ఎప్పుడు పేదల పక్షపాతి కాదు, మధ్యతరగతి అబో మిడిల్ క్లాస్ డార్లింగ్ ఆయన. అంతే తప్పించి పేదల కోసం ఏ పథకం పెట్టుకోరు ఆయన. ప్రాక్టికల్ చెప్పాలి అన్న క్యాంటీన్ అది చివరిలో కదా, అది కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చినటువంటి. అంతేగాని అంటే పేదల కోసం భారీ పథకాలు మొట్టమొదటి తెచ్చింది ఎన్టీఆర్. ఆ తర్వాత